లేటెస్ట్ టెక్నాలజీ టైమ్ ల్యాబ్స్ అండి. టైమ్ ల్యాబ్స్ అంటే మనము 160 చేసిన తర్వాత దిస్ వన్ టైప్ ఆఫ్ ఇంక్యుబేటర్ 6 ఛాంబర్స్ ఉంటాయి. ఆ ఛాంబర్లో మనం పెట్టేస్తాం. బిగ్ బాస్లో కనుక నంబర్ ఆఫ్ కెమెరాస్ ఉండి ఒక పర్సన్ని ప్రతి కదలికని ఎలా అయితే క్యాప్చర్ చేస్తుందో అలాగే ఈ టైమ్ ల్యాబ్స్లో నంబర్ ఆఫ్ కెమెరాస్ మనం తయారు చేసినటువంటి తయారు చేసి పెట్టినటువంటి ఊసైట్ అంటే ఆ ఎంబ్రియోని ఎలా డెవలప్ అవుతా ఉందనేది క్లీన్గా మనకి ఎప్పుడు అబ్జర్వ్ చేసి మనకి ఫొటోస్ ఇస్తూ ఉంటుంది, వీడియోస్ ఇస్తూ ఉంటుంది. సో అంటే ఫస్ట్ మనకి ఇన్ అవర్స్ తర్వాత 17 to 18 అవర్స్ తర్వాత ఒక 2 సెల్ అంటే 2 ప్రోన్యూక్లియై రావాలి. అది కరెక్ట్గా టైంకి వచ్చిందా లేదా, 2A వచ్చినాయా లేదా 3 ప్రోన్యూక్లియై వచ్చిందా లేదా సింగిల్ న్యూక్లియై వచ్చిందా అనేది కూడా మనం క్లియర్గా చూడొచ్చు. మనం దాన్ని బయటికి తీసి చూడాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఒక బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇమేజెస్ ఇస్తూ ఉంటుంది. ఆ వీడియో కంటిన్యూస్గా మనకి ఇస్తూ ఉంటుంది. ఈ టైంకి ఇన్ని అవర్స్ అంత అంటే ఎంత క్యాలిక్యులేటెడ్గా ఉంటాయంటే ఆ అవర్స్ ఇన్ని అవర్స్కి ఎంత ఎంత పెరిగింది, ఎంత కరెక్ట్గా వచ్చింది, ఇవన్నీ కూడా అది చూపిస్తూ ఉంటుంది. సో ఆ కరెక్ట్ టైంకి రాలేదనుకోండి, అది ఆ ఎంబ్రియో అయితే మాత్రం కొంచెం డిఫెక్టివ్ ఎంబ్రియో అని మనం పక్కకు పెట్టేస్తాం. కరెక్ట్ టైంలో రావటం అది 2 సెల్ తర్వాత 4 సెల్, 4 to 8, 8 to 16 నుంచి మోరిలా నుంచి బ్లాస్ట్, ఇదంతా కూడా కరెక్ట్ టైంకి వచ్చిందా లేదా అనేది ఒకటి. రెండోది వచ్చి సెల్ ఫ్రాగ్మెంటేషన్స్ ఏమైనా ఉన్నాయా లేవా అనేది చూడొచ్చు. ఒక్కొక్కసారి 2 సెల్ వచ్చి అది జంప్ అయ్యి 4 సెల్ కాకుండా 8 సెల్కి వెళ్ళిపోతూ ఉంటాయి. ఆ డిఫెక్టివ్ ఎంబ్రియోస్ని కూడా మనం పక్కకు పెట్టేసేయచ్చు. ఇది ఏది కూడా బయటికి తీసి మైక్రోస్కోప్ కింద పెట్టి ఇలా ఉందని చూసే అంత టైం ఉండదు. ఎందుకంటే బయటికి ఎప్పుడైతే మనం తీసి చూస్తామో అది ఎంబ్రియో ఎప్పుడు కూడా స్ట్రెస్కి గురయ్యి కొంచెం ఎంబ్రియో ఖరాబ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే టైం ల్యాబ్స్లో అయితే మనం ఏం చేయగలం, వన్స్ పెట్టేసిన తర్వాత 5 days వరకు కూడా మనం బటన్ ప్రెస్ చేస్తే మనకి ఇమేజెస్, వీడియోస్ అన్నీ ఇస్తూనే ఉంటాయి. సో వీ కెన్ సెలెక్ట్ మంచి ఎంబ్రియోని మనం సెలెక్ట్ చేసుకుంటాం, మంచి ఎంబ్రియోని ట్రాన్స్ఫర్ చేస్తాం కాబట్టి సక్సెస్ రేట్ బాగుంటుంది. నెక్స్ట్ వచ్చి ఇదంతా కూడా లేటెస్ట్ టెక్నాలజీ. సో ఇది ఫారిన్ కంట్రీస్ అన్నిటిలో కూడా ఈ టైం ల్యాబ్స్ని ఉపయోగిస్తారు. ఇండియాలో కూడా కొన్ని చోట్ల ఉన్నాయి. ఇది మన దగ్గర కూడా ఈ టైం ల్యాబ్స్ ఫెసిలిటీ అయితే మన దగ్గర కూడా ఉంది.